ఇంట్లో మొదటిసారి వినాయకుడిని పెట్టుకున్నాం కాబట్టి ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే క్షమించు గణపయ్య అని గట్టిగా మొక్కుకుని అయితే వినాయకుడిని పెట్టుకున్నాం. అవును, వినాయక చవితి రోజు అంటే ఈ రోజు చందమామను చూస్తే అపనిందల పాలవుతారంట. నిజమేనా? ఇదైతే చాలా మంది చెప్తుంటారు. అది ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే ఇట్లా ఎవరికైనా జరిగితే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దీంతో మరి చందమామను చూడొద్దు అని అంటే పదే పదే అదే కనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇట్లా ఎంతమంది కనిపిస్తుంది కామెంట్ చేయండి. ఈసారి ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నాం కదా, మా ఇద్దరు మహాలక్ష్మిలతో పాటు నేను కూడా కాళ్ళకి పసుపు రాసుకొని పూజకైతే రెడీ అయిపోయినా. అట్లా ఒక చిన్న గణపయ్యను తెచ్చుకొని మాకు తోచిన విధంగా మాకు తెలిసిన పద్ధతిలో పూజనైతే జరుపుకున్నాం. ఏమైనా తప్పులుంటే గణపయ్య క్షమిస్తాడులే. మీరు ఇంట్లో గణపయ్యను పెట్టుకున్నారా? పెట్టుకుంటే కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన పూజలో ఏమైనా మిస్టేక్ ఉంటే కొంచెం చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. మా అపార్ట్మెంట్ లో కూడా వినాయకుడిని నిలబెడుతున్నారు. 9 days పూజలు జరుగుతూనే ఉంటాయి. మరి మీ గల్లీలో వినాయకుడిని నిలబెట్టారా? పెడితే కామెంట్ చేయండి. మా బుల్లి గణపయ్యకి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చుగా.